Hi children, welcome back to Wings High School YouTube channel. How do you do? Good. Me too? Fine. I hope you are doing homework regularly and taking good care of your health. Dear children, in the previous session, we have successfully completed lesson number 6. Now, we have to start lesson number 7. Children, turn to the page number 17 of your Telugu textbook. Children, in this lesson, today we are going to discuss about right sodarudu. It means right brothers. Do you know who's right brothers? Yes, you are right. They are discovered aeroplane. It means Hawaii Jahaz. Shall we start? Let's start. Listen carefully. ఆకాశంలో ఎగిరే అందమైన పక్షులను చూసి మనిషి కూడా అలా ఎగరాలనుకోవడం సహజమే కదా. కానీ మనిషికి దేవుడు రెక్కలు ఇవ్వలేదు. అందుకే ఆకాశంలో ఎగరాలంటే రెక్కలున్న యంత్రం కావాలి. ఈ యంత్రమే నేటి విమానం. ఈ విమానాన్ని మొదట తయారు చేసిన వారు రైట్ సోదరుడు. ఇట్ మీన్స్ आसमान पे उड़ते परिंदे देख हम इंसानों को भी लगता है कि हम क्यों नहीं उड़ सकते, लेकिन खुदा ने हमें पर यानी पंख नहीं दिए, इसलिए हमको आसमान में उड़ने के लिए पंख वाली मशीन चाहिए. इसी मशीन को हमने हवाई जहाज़ यानी एरोप्लेन कहते हैं. हवाई जहाज़ को सबसे पहले राइट ब्रदर्स ने बनाया है. Now next para. పెద్దవాడు విల్బర్ రైట్. ఇతడు ఏప్రిల్ 16, 1867లో పుట్టాడు. చిన్నవాడు ఆర్విల్లే రైట్. ఇతడు ఆగస్టు 19, 1871లో జన్మించాడు. ఈ అన్నదమ్ములనే రైట్ సోదరులు అంటారు. వీరు అమెరికా దేశం వారు. ఇట్ మీన్స్ इनमें से बड़े भाई का नाम विल्बर राइट. इनकी पैदाइश 16 अप्रैल 1867 में हुई. इनके छोटे भाई का नाम आरविले राइट है. इनकी पैदाइश 19 अगस्त 1871 में हुई. दोनों भाइयों को राइट ब्रदर्स कहते हैं. ये दो भाई अमेरिका के रहने वाले हैं. నా నెక్స్ట్ పారా. బాల్యం నుండి వీరికి యంత్రాల పట్ల ఆసక్తి ఉండేది. సైకిళ్లను తయారు చేసి అమ్మేవారు. 1899లో వీరిద్దరూ ఆకాశంలో పక్షిలాగా ఎగిరే యంత్రాన్ని తయారు చేయాలని అనుకున్నారు. ఇట్ మీన్స్ बचपन से ही इन दो भाइयों को मशीनों में दिलचस्पी थी. ये दो भाई साइकिल बनाकर बेचते थे. 1899 में ये दो भाई आसमान में उड़ने वाले परिंदों की तरह दिखने वाली मशीन को तैयार करना सोच लिया था. नाउ नेक्स्ट प्यारा. 10 సంవత్సరాలు వీరు రకరకాల విమానాలను తయారు చేసి ప్రపంచ దేశాలలో ప్రదర్శించారు. చివరికి 1909లో అమెరికా, యూరోప్ దేశాలు రైట్ సోదరుల విమానాలు కొనడం మొదలైంది. ఇట్ మీన్స్ 10 साल तक ये दो भाई डिफरेंट टाइप्स के जहाज़ तैयार करके दुनिया भर में
इनकी नुमाइश करते गए। आखिर में 1909 में अमेरिका और यूरोप देशवासी राइट ब्रदर्स के हवाई जहाज़ों को खरीदना शुरू किया। నౌ నెక్స్ట్ ప్యారా. మనిషి అతి తొందరగా ఎంతో దూరం ప్రయాణించడానికి విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. इट मीन्स इंसानों को कम वक्त में ज़्यादा दूर पहुंचने के लिए हवाई जहाज़ बहुत काम में आते हैं. Now children, turn to the page number 18 of your textbook. Now next para. ఇప్పుడు వందలాది ప్రయాణికులను తీసుకొని ఎగరగలిగే ఎయిర్ బస్ విమానాలు ఉన్నాయి. యుద్ధాలలో యుద్ధ విమానాల పాత్ర చాలా గొప్పది. మనిషి ఈ విమానాలను ప్రపంచ నాశనానికి కాకుండా సుఖశాంతుల కోసం వాడుకుంటే ఎంతో మంచిది. ఇట్ మీన్స్ अब 100 से भी ज़्यादा मुसाफिर एयर बस में बैठकर जा सकते हैं. जंगों में भी जंग के हवाई जहाज़ भी होते हैं. हम इंसान हवाई जहाज़ों को दुनिया की तबाही करने के लिए ना इस्तेमाल करें, उसके बजाय अमन कायम करने के लिए बहुत अच्छा है. Now next అభ్యాస వేదిక. ఫస్ట్ బిట్ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విమానాన్ని మొదట తయారు చేసిన వారెవరు? ద ఆన్సర్ ఈజ్, విమానాన్ని మొదట తయారు చేసిన వారు రైట్ సోదరులు. నా సెకండ్ క్వశ్చన్, విల్బర్ పుట్టినరోజు ఏది? ఇతడు ఏప్రిల్ 16, 1867లో పుట్టాడు. థర్డ్ క్వశ్చన్, ఆర్విల్లే జన్మదినం ఏది? ద ఆన్సర్ ఈజ్, ఆర్విల్లే రైట్ జన్మదినం ఆగస్టు 19, 1871లో జన్మించాడు. ఫోర్త్ క్వశ్చన్, రైట్ సోదరులు మొదట వేటిని తయారు చేసి అమ్మేవారు? వీరు మొదట సైకిళ్లను తయారు చేసి అమ్మేవారు. ఫిఫ్త్ క్వశ్చన్, 1909లో వీరి విమానాలను ఏ దేశాలు కొన్నాయి? ద ఆన్సర్ ఈజ్, అమెరికా, యూరప్ దేశాలు కొనేవారు. ద సిక్స్త్ క్వశ్చన్, విమానాల ఉపయోగాలు రాయండి. ద ఆన్సర్ ఈజ్, మనిషి అతి తొందరగా ఎంతో దూరం ప్రయాణించడానికి విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. సెవెంత్ క్వశ్చన్, మనిషి విమానాలను ఎందుకు వాడుకోవాలి? ద ఆన్సర్ ఈజ్, ప్రపంచ నాశనానికి కాకుండా సుఖశాంతుల కోసం వాడుకోవాలి. నో సెకండ్ బిట్. సరైన సమాధానాన్ని గుండ్రంతో ఇలా గుర్తించండి. సర్కిల్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ వన్, మనిషికి దేవుడు ఇవ్వని శరీర భాగాలు. చేతులు, కాళ్ళు, రెక్కలు. టెల్ మీ ద ఆన్సర్. రైట్, రెక్కలు. రెక్కలు మీన్స్ వింగ్స్, పంఖ్. నా సెకండ్ వన్, రైట్ సోదరులలో పెద్దవాడు. ఆర్విల్లే రైట్, విల్బర్ రైట్, జాన్ రైట్. చిల్డ్రన్, గివ్ మీ ద ఆన్సర్. కరెక్ట్, విల్బర్ రైట్. థర్డ్ వన్, రైట్ సోదరులు మొదట వీటిని తయారు చేశారు. సైకిళ్ళు, కార్లు, బెలూన్లు. గివ్ మీ ద ఆన్సర్. ఎస్, సైకిళ్ళు. ద ఫోర్త్ వన్, విమానాన్ని తయారు చేయాలని ఈ సంవత్సరంలో వారు అనుకున్నారు. ఫస్ట్ వన్ 1888, 1899, 1900,
9. Tell me the answer. The answer is 1899. 1899. Fifth one, రైట్ సోదరులు విమానాలను కొన్న దేశం చైనా, జపాన్, అమెరికా. Tell me the answer. Yes, correct. America. Now children, turn to the page number 19 of your textbook. Vyakaranam means grammar. Kriya. Kriya means verb. నామవాచకము లేదా సర్వనాము చేసిన, చేయుచున్న, చేయగల, చేయు పనులను తెలిపే పదాలు క్రియలు. It means the word which shows the action of a noun or pronoun is called verb. Examples. First one, రైట్ సోదరులు విమానం తయారు చేశారు. Children, in this sentence, underline word is there. చేశారు. That is kriya. Kriya means verb. Now second one, వారు సైకిళ్లను తయారు చేసి అమ్మేవారు. అండర్లైన్ వర్డ్ అమ్మేవారు, క్రియా, verb. థర్డ్ వన్, ఇతడు 1871లో పుట్టాడు. పుట్టాడు అండర్లైన్ వర్డ్, క్రియా. ఫోర్త్ వన్, విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి ఈజ్ క్రియా, verb. ఫిఫ్త్ వన్, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఎగురుతున్నాయి ఈజ్ క్రియా, మీన్స్ verb. క్రియలు రెండు రకాలు. verbs are two types. First one, అసమాపక క్రియ, incomplete verb. Second one, సమాపక క్రియ, complete verb. అసమాపక క్రియ పని పూర్తి కానప్పుడు వచ్చేవి. ఎగ్జాంపుల్, తిని, చేసి, చదివి, నవ్వి, నడిచి మొదలైనవి. సమాపక క్రియ పని పూర్తి అయినప్పుడు వాడేవి. ఉదాహరణకు, తినేను, చేసేను, చదివేను, నవ్వెను, నడిచెను. నెక్స్ట్, అభ్యాసం. ఫస్ట్ బిట్, ఈ క్రింది వాక్యములోని అసమాపక క్రియలను, సమాపక క్రియలను క్రింద గీత గీచి గుర్తించండి. ఇట్ మీన్స్ అండర్లైన్ ద verbs ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, రాముడు అన్నము తిని బడికి వెళ్ళెను. ఇన్ దిస్ సెంటెన్స్ తిని అసమాపక క్రియ, వెళ్ళెను సమాపక క్రియ. సెకండ్ వన్, రాజు పాఠం చదివి రవితో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు. చదివి అసమాపక క్రియ, కలిసి అసమాపక క్రియ, వెళ్ళాడు సమాపక క్రియ. థర్డ్ వన్, లత చక్కని పాట పాడి బహుమతి గెలిచింది. పాడి అసమాపక క్రియ, గెలిచింది సమాపక క్రియ. ఫోర్త్ వన్, అక్బర్ చక్కగా పాలించి పేరు పొందాడు. పాలించి అసమాపక క్రియ, పొందాడు సమాపక క్రియ. ఫిఫ్త్ వన్, గ్రహం బెల్ టెలిఫోన్ను కనుగొని లోకానికి మేలు చేశాడు. కనుగొని అసమాపక క్రియ, చేశాడు సమాపక క్రియ. సిక్స్త్ వన్, సచిన్ గొప్పగా ఆడి మన జట్టును క్రికెట్ పోటీలో గెలిపించాడు.
ఆడి అసమాపక క్రియ. It means incomplete verb. గెలిపించాడు. సమాపక క్రియ. It means complete verb. My dear children, complete the writing part in your textbook.